ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నా సందేశం ఏమనగా సువార్త గురించి మరియు నిరీక్షణ, విశ్వాసం గురించి. సువార్త మనుషుల జీవితాలను, కుటుంబాలను, సమాజాన్ని మారుస్తుంది. దేవుని సువార్త, యేసయ్య సువార్త. అలాగే కష్టాలొచ్చినప్పుడు సహనం పాటించడం ద్వారా, అంటే విశ్వాసం ఉండడం ద్వారా సమస్తము జయించగలము. మనము అన్నీ సఫలంగా ముందుకెళ్ళగలం. అలాగే ఆత్మీయంగా కూడా ఎదగొచ్చు. సహనం చాలా ముఖ్యం. నిరీక్షణ, విశ్వాసంతో ముందుకెళ్తే మనము మిగతా ఏ ఏ ఏ సమస్య అయినా మనం ఎదగగలం. దేవునితో విశ్వాసంతో జీవిస్తే. అలాగే కుటుంబంలో భిన్న విశ్వాసాలు ఉండొచ్చు. వేరే వేరే విశ్వాసాలు ఉండొచ్చు. దేవునితో నమ్మకంగా ముందుకెళితే మిగతాయి అనగా అవన్నీ అందరిని ఒకే తాటిపై తీసుకొచ్చే యేసయ్య మనకున్నారు. అలాగని మనం నిరుత్సాహపడకుండా ముందుకెళ్ళాలి. అలాగే గతంపై మనము బాధపడకుండా ప్రెజెంట్‌లో హ్యాపీగా ఉండాలి. అలాగే నిజమైన స్వేచ్ఛ పరిస్థితుల మీద కాదు. అంటే ఫ్రీడమ్ ప్రెజెంట్ సిట్యుయేషన్ మీద కాదు. దేవునితో ఆధారపడి వి హావ్ టు డిపెండ్ ఆన్ గాడ్. హోల్డ్ ఆన్ హిమ్. అంటే దేవుని చేయి పట్టుకొని ఉండాలి. అప్పుడు మన దేవుడు సమస్తం స్థిరపరచగలడు. థాంక్ యూ.